హాయ్ గైస్, ఈరోజు మనం ఫ్రీ ఫైర్ ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం. ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే ఫ్రీ ఫైర్ వచ్చేసి ఒక యానిమీతో కొలాబరేట్ అయ్యింది కదా. సో యానిమీ స్కిల్స్ వచ్చేసి బిఆర్ లో మనకి ఇచ్చారనమాట. ఓన్లీ ఆ స్కిల్స్ యూజ్ చేసుకొని బిఆర్ కొట్టాలి, అదనమాట ఛాలెంజ్. అరే యార్ గాయస్, నాకు ఫోన్ రావడం వల్ల రికార్డ్ వచ్చేసి ఆఫ్ అయిపోయింది, గేమ్ కూడా బ్యాక్ అయిపోయింది గాయస్. సో అందుకే ఎక్కడో దిగిపోతున్నాను, ఇంకా మనం ఏం చేయలేము. ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ ఉన్నాయి కదా టోకెన్స్ లాంటివి, అవి ఎక్కువగా ఉండాలన్నమాట. అప్పుడైతేనే మనకి పవర్స్ అనేవి వస్తాయి, ఇప్పటి వరకు రావు. మనకాడ అవి లేవు, అవి కూడా లూట్ చేసుకోవాలి. ఇక్కడికి ఎనిమి ఉన్నాడు గైస్, కొడదామన్నా ఏం చేద్దామన్నా సరే మనకాడ ఏం లేదు వెపన్ వచ్చేసి. ఇక నుంచి మళ్ళీ వద్దాం. ఓకే గైస్, ఇక్కడైతే కార్ ఉంది, ఈ కార్ వేసుకుని వెళ్దాం గైస్ ఏదైనా ప్లేస్ కి. చిన్న ప్లేసెస్ లేవన్నమాట టోకెన్స్, ఏదైనా మంచి ప్లేస్ కి వెళ్ళాలి. ఫస్ట్ పై ఎనిమి అయితే ఉన్నాయన్నమాట, మనకాడ ఏం లేవు కాబట్టి కిందకైతే వచ్చేసాం. ఈ ప్లేస్ లో ఉన్న చాలా దొరికాయి గైస్, 90 ఇంకా కావాలి. ఓకే ఓకే, ఇక్కడ హ్యామర్ అనేది ఉంది. ఓకే, లెవెల్ 2 అంట, అన్లిమిటెడ్, ఇంకా 5 బుల్లెట్స్ అనుకుంటా, 5 సార్లు ఇసరొచ్చు. ఓకే, 8 దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే ఓకే, 8 అయితే ఇక్కడ ఉన్నాడు. పట్ట బాగా తగులుతుంది గైస్. ఈ హ్యామర్ వచ్చేసి లెవెల్ 2 మనకు వచ్చేసి ఇది జోన్ వచ్చేసింది. ఈ జిప్ లైన్కి వెళ్ళిపోదాం, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇంకా ఒక కిల్ చేసాం. ఎక్కడైనా ఎనిమిస్ ఉంటే వేసేయడమే, ఇక్కడ ఎక్కడ లేరు గైస్. చూద్దాం. ఇంకా స్కిల్స్ అన్ని ఏం తీసుకోలేము మనం. ఈ అప్డేట్లో 100 నంబర్స్ బిఆర్లో ఉంటారని తెలిసింది, కానీ 50 నంబర్స్ వచ్చారు. అంతేకాకుండా ఒక క్యారెక్టర్ వచ్చింది గైస్. ఆ క్యారెక్టర్ స్కిల్ ఏంటంటే ఎవరికి కనిపించరు అన్నమాట. ఇంకా ఎనిమికి దగ్గరలో వెళ్తే రెడ్ కలర్లో కనిపిస్తాం అనమాట మనం. ఇంకా ఆ విషయాన్ని పక్కలాడితే ఇక్కడ వెహికల్ ఉంది గైస్, అదిగోండి. ఇక్కడ బూస్టర్ కూడా పెట్టారు చూసుకున్నట్టయితే, ఇదిగోండి. ఫరైడే ఫాస్ట్గా వెళ్తుంది, బూస్టర్ ఆడితే ఇంకెంత ఫాస్ట్గా వెళ్తుందో చూడాలి మరి. ఇక్కడ ఎనిమిది సవాల్ లేరు. రస్ ప్లేస్కి అయితే వెళ్దాం. జీప్ వేసుకుని తిరుగుతున్నాడు కేసు ఎనిమి. అలాగా హౌ టు స్టాప్ దిస్ జీప్. ఓకే, బోస్ట్ చేసేద్దాం. అరే నేను ఇరుక్కుపోయాను. ఓకే దిగడు గైస్, చేసేద్దాం ఇంకా వెయిట్ చేయకుండా. అరే నైస్ బాగా కొట్టేసాం, కానీ ఎలా వచ్చేసి చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. కిల్లులు మాత్రం మనం 2 కొట్టాం. ఫరైడ్ వేసుకొని అలా తిరుగుతాం గైస్. స్కిల్ వేసాను గైస్. ఈ స్కిల్ వేయడం వల్ల ఎవరైనా మన దగ్గరలో ఎనిమి ఉంటే వాళ్ళకి వెళ్ళి తగులుతుంది అనమాట, 25 డ్యామేజ్లో అవుతుంది అంతే. వెళ్తుంది. ఓకే, ఏవో పురుగులు వెళ్తున్నాయి, ఒక 5 ఉన్నట్టున్నాయి. ఎక్కడ ఎనిమి ఎక్కడ పైన ఉన్నాడు గైస్ ఎనిమి. లేసేద్దాం మీ సుత్తితోనే, కింద దిగుతాడు. ఓకే అరే ఇదేంటి, నాకు అక్కడ గెన్నలు లేవరా తమ్ముడు. ఇదేంటి గైస్, ఏదో స్కిల్ వేస్తాడు గైస్, మళ్ళీ గ్లోబల్ వేస్తాడు. ఇదేంటి ఎలా ఇప్పుడు మళ్ళీ ఏదో వేస్తున్నారు, ఎలా అక్కడ ఎవరో ఉన్నారు గైస్, దిగిపోయారేమో. బాబు ఏంటి ఇక్కడ చాలామంది ఉన్నట్టున్నారు. ఇదిగోనికి సినిమా ఇక్కడ ఉన్నాడు. అమ్మా డ్యామేజ్ గట్టిగా ఎలా అవుతుంది గైస్, పర్లేదు. ఇదేంటి. ఓకే మనం జాగ్రత్తగా అయితే ఉండాలి. షార్ట్ గన్ ఉన్నట్టుంది. ఓకే గ్లోబల్ మనకి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, పర్లేదు. హుకంగ్ కూడా ఉన్నాడు కిసాన్ గారు. ఏం చేయలేం, మళ్ళీ వద్దాం. ఓకే మళ్ళీ శుద్ధి తీసాను గైస్. మళ్ళీ మనం ఇలా రవే ఇచ్చుకున్నప్పుడు శుద్ధి తీసుకోవాలన్నమాట హ్యామర్. ఒక మంచి ప్లేస్లో దిగుదాం. ఆ టోకెన్స్ ఎక్కువగా కావాలి గైస్ మనకి. ఇప్పుడు లెవెల్ 2 అనమాట మన హ్యామర్, లెవెల్ 3 అనుకో ఉంటుంది. అరే గైస్ ఇక్కడ దిగాం, పర్లేదు, కానీ భలే జారుతుంది. అరే ఇదేంటి ఎక్కడ ఆగట్లేదు. ఇంకేం చేయాలి మరి. ఇక్కడ ఏమైనా ఉన్నాయో చూద్దాం. గ్యాన పడిసేద్దాం అనుకోకుండా, మళ్ళీ బుల్లెట్ తెలుస్తాను అనుకో పొరపాడైపోద్ది. అరే ఇదేంటి ఎవరు కొడుతున్నారు. ఇక్కడ ఒక ఎనిమి ఉన్నాడు గైస్ అటు సైడ్. అసలు పైకి కనెక్ట్ అవ్వట్లేదు అసలు. ఓకే పర్లేదు, హ్యామర్ ఇచ్చి లెవెల్ అప్ చేద్దాం. ఓకే లెవెల్ 3 చిప్ అయింది. ఎనిమి ఎక్కడో తెలుస్తుంది ఇప్పుడు. ఓకే కొంచెం లూట్ లేదు కదా. ఇక్కడికి వస్తున్నాడు గైస్ ఎనిమి. ఏ MP40 ఉంది. ఓకే నైస్, పర్లేదు. ఓకే ఇక్కడి నుంచి అయితే బేగా వెళ్దాం గైస్. ఇక్కడ చాలామంది ఎనిమిస్ ఉన్నారు గైస్.
మనం ఇటు సైడ్ నుంచి అయితే నెమ్మదికి వెళ్దాం. మనం కొట్టడానికి ట్రై చేస్తున్నారు అనుకుంటాం మేబీ. మీరు ఎప్పుడైనా జోన్లో ఉన్నప్పుడు మాత్రం రష్ అయ్యిద్ది గాయస్. రష్ చేస్తే జోన్లో ఇంక ఇరుక్కుపోయి చచ్చిపోవడమే. అక్కడ ఎవడో ఆఫ్లైన్ అనుకుంటున్నాను ఎనిమి. అంటే అక్కడ కూర్చున్నాడా నించున్నాడా ఏంటి చూడలేదు అనుకుంటా మనల్ని. ఆఫ్లైనా? నైస్ 6 kills అయితే వచ్చాయి మనకి. ఇక్కడ లాంచ్ ప్యాడ్ కూడా ఉంది. ఇక్కడ లాంచ్ ప్యాడ్ వేసేద్దాం. ఇంకా level 4 వెస్ట్ ఉంది గైస్. ఓపీ నైస్. మనకు కావాల్సినవన్నీ ఎనిమి ఇక్కడ ఉన్నాయి. పర్లేదు ఇంకా బుయ్యా మందే. ఇంకా చూసుకోవచ్చు ఎవరు వచ్చినా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నింపుకుందాం మనం. రిపేర్ కిట్లు వేసుకోవాలి కదా. చెప్పడం మర్చిపోయాను, బియ్యర్లో డెజర్ట్ ఈగిల్ పెట్టారంట. ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తే డెజర్ట్ ఈగిల్తో ఛాలెంజ్ చేస్తాను. చూద్దాం ఎలా ఉంటుందో డెజర్ట్ ఈగిల్తో ఫుల్ వీడియో. ఇప్పుడు బయటికి వెళ్దామన్నా బాధ గైస్. చూడండి ఎలా ఫైర్ చేసుకుంటున్నారు బుల్లెట్స్. ఎలా వచ్చేసి 6కి అయితే వచ్చింది. ఇక్కడ హెడ్ డ్రాప్ ఉంది. మనకి అక్కడ కావాల్సినవన్నీ ఉన్నాయి. పర్లేదు. ఎనిమిస్ ఎక్కడ ఉన్నారు? ఎలా చాలా ఫాస్ట్ తగ్గుతుంది గైస్. పర్లేదు. ఇప్పుడు రష్కి వెళ్దామన్నా బాధ గైస్. అందరూ మన మీదకి అటాక్ రావచ్చు. మధ్యలో ఇరుక్కుపోయి మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే నేను అలాగా సేఫ్ ఆడుతున్నాను. ఇక్కడే ఉన్నాడు కిషన్వి. వెనక్కి చూసుకోవాలి. కూర్చుని పెట్టుకోవచ్చు. వచ్చాము. ఇన్హేలర్స్ ఎన్ని ఉన్నాయో చాలా ఇన్హేలర్స్ ఉన్నాయి గైస్. ఓకే థామ్సన్ నెక్స్ట్ స్కోప్ పెట్టేశారు మొరపాడు. ఓకే నైస్. ఎలా వచ్చేసి 2కి వచ్చింది అనుకోండి. ఇంకెనిమి ఎక్కడ ఉన్నా సరే వెళ్తాను. ఓకే ఇక్కడ ఎనిమిస్ ఎక్కడ ఉన్నారు అసలు అర్థం కావట్లేదు. పైన ఉన్నారు గైస్. ఎలా తగ్గితే పైకి వెళ్దామని చూస్తున్నాను. అయినా సరే కొంచెం నెమ్మదిగా వెళ్దాం పైకి. ఓకే ఒకడు వచ్చేసి అయిపోయాడు గైస్. ఓకే ఒక ఎనిమి అయితే ఉన్నాడు. ఏ గన్నులు ఉన్నాయో మరి ఏటున్నాయో మరి తెలీదు. మనం అయితే రష్కి వెళ్ళాలి. ఇదేంటి ఫుల్ డ్యామేజ్ లాగేసాడు గైస్ ఎనిమి. వచ్చేస్తున్నాడు. ఇటు సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఓకే మనకు గ్లోబల్స్ ఎక్కువగా ఉన్నాయి. పర్లేదు కవర్ చేయొచ్చు. ఓకే హీల్ చేసుకున్నాం. రష్కి ఎక్కేద్దాం అనుకుంటున్నాను. ఎనిమి అయితే ఇటు సైడ్ వచ్చాడు. హెడ్ కనెక్ట్ అవ్వట్లేదు అసలు. ఓకే ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ చేస్తాం ఫైనల్లీ. సో ఇదనమాట ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియో చూద్దాం. అండ్ దెన్ బై బాయ్.